సిరిసిల్ల పద్మశాలీలను నువ్వు ఆదుకున్నావని, సిరిసిల్ల పద్మశాలీలకు నువ్వు అన్నం పెట్టినవని చెప్పి ట్విట్టర్లో పోస్టు పెడుతున్నావు కేటీఆర్. నీ చెంచగాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా సిరిసిల్ల పద్మశాలీలను ఆదుకున్నారని చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు. నువ్వు నిజంగా సిరిసిల్ల పద్మశాలీలను ఆదుకున్నావా? సిరిసిల్ల పద్మశాలీలకు నువ్వు అన్నం పెట్టినవా? మరి సిరిసిల్ల పద్మశాలీలకు 13,000 అంత్యోదయ కార్డులుంటే అందులో 10,000 కార్డులను కట్ చేసి 3,000కు తగ్గించింది ఎవరు? సిరిసిల్ల పట్టణ శివారులో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లులో 2,400 మంది పద్మశాలీలకు ఉపాధి ఉంటే దాన్ని అమ్ముకునేలాగా చేసింది ఎవరు? సిరిసిల్లలో శాలోళ్ళు నడుపుతున్నటువంటి సాంచెలకు 50% కరెంటు సబ్సిడీ పోయేలా చేసింది ఎవరు? 50% కరెంటు సబ్సిడీని తీసి 21 కోట్ల రూపాయల బకాయిలు మా శాలోళ్ళ మీద మోపింది ఎవరు? 21 కోట్ల రూపాయల బకాయిను మోపి పెద్ద పెద్ద కార్ఖానాలు బంద్ అయ్యేలా చేసింది ఎవరు? పెద్ద పెద్ద కార్ఖానాలు బంద్ అయ్యేలా చేసి నేత కార్మికులకు పని లేకుండా చేసింది ఎవరు? నేత కార్మికులకు పని లేక ఆత్మహత్యలకు పురికొల్పింది ఎవరు? నువ్వే కదా. ప్రతి సంవత్సరం నీ ప్రభుత్వ హయాం నుండి 10 మందికి పైగా నేత కార్మికుల చావులకు కారణమైంది ఎవరు? బతుకమ్మ చీరల పేరుతో కేవలం సంవత్సరానికి 4 నెలలు మాత్రమే పని ఇచ్చి ఇక్కడున్నటువంటి పాలిస్టర్ పరిశ్రమను, కాటన్ పరిశ్రమను లేకుండా చేసింది ఎవరు? ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పేరుతో 4 నెలలు మాత్రమే పని ఇచ్చి 8 నెలలు మా నేత కార్మికులను పస్తులుండేలా చేసింది ఎవరు? బతుకమ్మ చీరల పేరుతో అసలు బతికే లేకుండా చేసింది ఎవరు? ఆ 4 నెలలు బతుకమ్మ చీరలు నడిపితే 275 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టిపోయింది ఎవరు? నువ్వే కదా. బతుకమ్మ చీరల పేరుతో అసలు బతికే లేకుండా చేసి సిరిసిల్ల పద్మశాలీలను నువ్వే ఉద్ధరించావని, సిరిసిల్ల పద్మశాలీలకు నువ్వే అన్నం పెట్టావని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? ఆ యమున్నే ఎదిరించిన జాతిలో పుట్టిన బిడ్డలం నిన్ను ఎదిరించలేమనుకుంటున్నావా? ఏ సిరిసిల్ల ప్రజలైతే నీకు రాజకీయ భిక్ష పెట్టారని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావో అదే సిరిసిల్ల పద్మశాలి బిడ్డలమైన మేము రాబోయే రోజుల్లో నిన్ను రాజకీయంగా బొందబెడతాం. సిరిసిల్ల నుండి నిన్ను తరిమి తరిమి కొడతాం. నీ అహంకారాన్ని దించుతాం. నువ్వు కూడా ఒక మనిషివేనని నీకు గుర్తు చేస్తాం.